Okay. సో 23లో కంప్లీట్ అవ్వాల్సిన ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. సో నెక్స్ట్ రేపు సండే కౌంటింగ్. ఏ స్టేట్లో ఏ పార్టీ పవర్లోకి వస్తుంది అనేది రేపు తెలిసిపోతుంది. మిజోరాం పొలిటికలీ ఇర్రిలవెంట్ స్టేట్. మిజోరాంలో ఎవరు వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మిజోరాంలో కాంగ్రెస్ బీజేపీ ఏది రాదు, అక్కడ లోకల్ పార్టీ ఉంది, వాళ్ళే పవర్ఫుల్. సో ఛత్తీస్గఢ్ ఇది కాంగ్రెస్, ఆల్రెడీ కాంగ్రెస్ స్టేట్, మళ్ళీ కాంగ్రెస్ విన్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ మధ్యప్రదేశ్ ఇప్పుడు బీజేపీ ఉంది, వన్స్ అగైన్ మళ్ళీ బీజేపీ వస్తుందని మెజారిటీ చెప్తున్నారు. సో అక్కడికి బ్యాలెన్స్ టాలీ అయింది. ఇన్ ద సెన్స్ ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ రీటైన్ చేసుకుంటుంది, మధ్యప్రదేశ్ బీజేపీ రీటైన్ చేసుకుంటుంది. సో అక్కడికి ప్రాబ్లం ఏం లేదు. రాజస్థాన్లో కాంగ్రెస్ ఉంది, బీజేపీ రావచ్చు అంటున్నారు, అంటే కాంగ్రెస్కి ఒకటి మైనస్. తెలంగాణలో కాంగ్రెస్ రావచ్చు అని చెప్తున్నారు, అంటే కాంగ్రెస్కి ఒకటి ప్లస్. సో ఇప్పుడు ఈ 4లో కాంగ్రెస్కి 2, బీజేపీకి 2. సో దట్ మీన్స్ ఇలా ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ కాంగ్రెస్ అంటున్నారు. రేపు తెలుస్తుంది, ఇదంతా ప్రిడిక్షనే. సో ఎగ్జిట్ పోల్స్ అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు తెలీదు. సో బట్ 2 స్టేట్స్ బీజేపీ, 2 స్టేట్స్ కాంగ్రెస్. దీని ఇంపాక్ట్ నెక్స్ట్ 2024 మే జనరల్ ఎలక్షన్స్ పైన ఉంటుందని అంటారు. బట్ జనరలీ రెండు డిఫరెంట్ స్టేట్స్లో ఓటు వేసే క్యాండిడేట్ జనరల్గా డిఫరెంట్ పాయింట్స్ థింక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ సెంట్రల్లో ఎంపీ ఎలక్షన్స్లో ఓటు వేసే క్యాండిడేట్ డిఫరెంట్ పాయింట్స్ని ఆలోచిస్తారు. అందుకు రెండు డిఫరెంట్, బట్ ఇంపాక్ట్ ఏంటో మనకు ఈ రేపు కానీ తెలియదు. సో ఇప్పుడు ఇందులో స్టాక్ మార్కెట్ లాస్ట్ 1 వీక్ or 10 days నుంచి బుల్ రన్లో ఉంది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్, ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లీస్ట్ 4లో 2 బీజేపీ వస్తుంది. అండ్ నెక్స్ట్ 24లో కూడా నార్మల్లీ బీజేపీ పవర్లోకి రావచ్చు, దట్ మీన్స్ ఎన్డీఏ పవర్లోకి రావచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్తో మార్కెట్ పెరుగుతుంది. ఇది ఒక రీజన్. నెక్స్ట్ 23-24 ఫైనాన్షియల్ ఇయర్లో క్వార్టర్ టూ జీడిపి, క్వార్టర్ టూ ఇన్ ద సెన్స్ తెలుసు కదా, క్వార్టర్ టూ అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, ఈ 3 months జీడిపి 6.5% గ్రో అవ్వచ్చు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రిడిక్షన్. 6.5% జీడిపి గ్రో అవ్వచ్చు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రిడిక్షన్. బట్ నిన్న వచ్చిన సిఎస్ఓ రిలీజ్ చేసిన స్టాటిస్టిక్స్లో 7.6% గ్రో అయింది. సో అక్కడ 6 point అని ఆర్బీ అంటే 7 క్రాస్ చేసి యాక్చువల్గా 7.6% జీడిపి గ్రో అయ్యింది. ఈ జీడిపి గ్రోత్లో కూడా సర్వీస్ సెక్టర్ మనం నిన్న చూసాం, సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ యాక్చువల్గా అది ఉంది, బట్ నార్మల్లీ అది స్టెబిలైజ్ అయింది. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ పెరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్, మైనింగ్, సో ఈ సెక్టర్ కాంట్రిబ్యూషన్ పెరిగింది. సో దానివల్ల నార్మల్లీ జీడిపి గ్రో అవుతుంది. అలా జీడిపి ఇంక్రీజ్ అవుతుంది, దట్ మీన్స్ మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్ రేంజ్లో జీడిపి గ్రో అయిందనే ఆప్టిమిజంతో యాక్చువల్లీ స్టాక్ మార్కెట్స్ బుల్ రన్లో ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం పొలిటికలీ నెక్స్ట్ 2024లో కూడా ఒక స్టేబుల్ గవర్నమెంట్ రావచ్చు అనే ఒక ప్రిడిక్షన్తో స్టాక్ మార్కెట్స్ బుల్ రన్లో ఉన్నాయి. సో పాలిటిక్స్కి స్టాక్ మార్కెట్స్కి రిలేషన్షిప్ ఉందానంటే ఎస్, రిలేషన్షిప్ ఉంది. పిఎం క్యాండిడేట్ ఎవరు అనేది ఎన్ఎస్సికి, బిఎస్సికి అవసరం లేదు. పిఎం క్యాండిడేట్ ఎవరు అనేది ఇన్వెస్టర్స్కి అవసరం లేదు. కాకపోతే చూడాల్సింది ఏంటంటే పిఎం క్యాండిడేట్ ఎవరైనా స్టెబిలిటీ, పొలిటికల్ స్టెబిలిటీ ఉందా, ఇన్ ద సెన్స్ అక్కడ డిస్టర్బెన్సెస్ లేకుండా పాలసీస్ని ప్రాపర్గా డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేసే ఆ టాలెంట్ ఆ పార్టీకి ఉందా లేదా, ఆ గట్స్ ఉన్నాయా లేదా చూస్తారు అంతే. సో ఎందుకంటే తెలుసు కదా, 272 మ్యాజిక్ ఫిగర్. 272 వస్తే నార్మల్లీ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు 443 ఎంపీ సీట్స్లో. మరి 443 ఎంపీ సీట్స్లో 272 అంటే ఇప్పుడు సింగిల్గా బీజేపీకి 303 ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్ని కలిపితే ఇంకొక 30 ఉంది, నియర్లీ 330 or 340 వరకు వాళ్ళకు ఉన్నాయి.
గవర్నమెంట్ లాస్ట్ 10 years నుంచి అలా రన్ చేస్తున్నారు. ఇందులో ఒక 50 seats 60 seats తగ్గిపోయి ఒకవేళ దట్ మీన్స్ 200కో లేదా 220కో పడిపోతే నెక్స్ట్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అలయన్స్ దట్ మీన్స్ రాహుల్ గాంధీ లీడర్షిప్లో ఉన్న ఇండియా అలయన్స్ ఒకవేళ పవర్లోకి వస్తే పిఎం క్యాండిడేట్ ఎవరనేది మార్కెట్స్కి ఇన్వెస్టర్స్కి అవసరం లేదు. కానీ ఈ లాస్ట్ 10 years గవర్నమెంట్ డిజైన్ చేసిన పాలసీస్ని సేమ్ పాలసీస్ని కంటిన్యూ చేస్తారా లేదా ఇంకా బెటర్ పాలసీస్ తీసుకొస్తారా అనేది మ్యాటర్. సేమ్ పాలసీస్ కంటిన్యూ చేసిన ఎకానమీ కంటిన్యూ అవుతుంది, స్టాక్ మార్కెట్స్లో బుల్ రన్ కంటిన్యూ అవుతుంది. ఇంకా బెటర్ పాలసీస్ తీసుకొస్తే బుల్ రన్ ఇంకా అది సూపర్ బుల్ రన్ అవుతుంది. కానీ ఈ రెండిట్లో ఏది జరగకపోయినా సమ్ అన్సర్టనిటీ ఉన్నా అది బుల్ రన్ కాస్త వన్స్ అగైన్ రివర్స్ ట్రెండ్ తీసుకొని బేర్ రన్కి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ ఇన్వెస్టర్స్ కంప్లీట్గా సేల్ చేసుకొని వెళ్ళిపోతారు. సో దట్ మీన్స్ ఇక్కడ కాన్సన్ట్రేషన్ కంప్లీట్గా పర్సన్ పైన కాదు, పవర్ పైన కాదు, అది పాలసీస్ పైన. సో పాలసీస్ ఇండస్ట్రియల్ పాలసీ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు కంటిన్యూ చేస్తున్న మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ కానీ ఇలా అగ్రికల్చర్ పాలసీ కానీ ఈ పాలసీస్ ఫ్యూచర్ ఏంటి అనేది క్వశ్చన్. బికాస్ సో మనీ ఇన్వెస్టర్స్ ఈవెన్ ఎఫ్డిఐ కానీ ఎఫ్ఐఐ కానీ ఇవన్నీ ఇండియాలో ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చూస్తారంటే ఓకే ఈ పాలసీ బాగుంది ఇండియాలో, దట్ మీన్స్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ బాగుంది, అందుకు మేము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, కంపెనీస్ స్టార్ట్ చేస్తాం, బిజినెస్ ఇక్కడ చేయొచ్చు అనే ఆపర్చునిటీ ఉంది కాబట్టి వచ్చారు. బట్ ఆ పాలసీ డిస్టర్బ్ అయిపోతే డెఫినెట్లీ వాళ్ళకి ఇప్పుడు నెగిటివ్ అది థ్రెట్ కాబట్టి డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్స్ విత్డ్రా చేసుకొని వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫినెట్లీ పాలిటిక్స్ అండ్ బిజినెసెస్ సిమిలర్లీ పాలిటిక్స్ వేరియస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఇందులో ఈ పాయింట్స్ ఒకసారి మీరు చూడండి. ఏ పొలిటికల్ ఫ్యాక్టర్స్ మీరు అబ్జర్వ్ చేయాలి అంటే పొలిటికల్ డెవలప్మెంట్, జనరల్ లెవెల్ ఆఫ్ పొలిటికల్ డెవలప్మెంట్ అంటే అక్కడ జరుగుతున్న వేరియస్ ఇన్సిడెంట్స్ ఎలా ఉన్నాయి, స్టేట్స్ ఎలక్షన్స్ కావచ్చు, ఎలక్షన్స్లో రిజల్ట్స్ కావచ్చు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ యూనియన్ ఎలక్షన్స్ కావచ్చు, ఇలా డిఫరెంట్ పొలిటికల్ డెవలప్మెంట్స్ ఏం జరుగుతున్నాయి ఎలా వస్తుందో చూసుకుంటూ ఉండాలి. అండ్ విత్ బిజినెస్ అండ్ ఎకనామిక్ ఇష్యూస్ హ్యావ్ బీన్ పొలిటిసైజ్డ్. ఇక్కడ ఇండియాలో ఇది కామన్, పొలిటిసైజేషన్ ఈజ్ కామన్. ఎందుకు పొలిటిసైజేషన్ కామన్ సార్ అంటే మీరు ఎందులో అయినా పాలిటిక్స్ మన వాళ్ళు వెతుకుతారు, ఎనీథింగ్ ఇట్ కెన్ బి ఎనీథింగ్, అందులో మన వాళ్ళు పాలిటిక్స్ దాన్ని పాలిటిక్స్కి లింక్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అయింది, ఎస్ దానిపైన పాలిటిక్స్. బిలో పావర్టీ లైన్ పీపుల్ పెరుగుతున్నారు, ఎస్ దానిపైన పాలిటిక్స్. సొల్యూషన్స్ ఉండవు కానీ దానిపైన పాలిటిక్స్. సో దట్ మీన్స్ ఎవ్రీ ఇష్యూని పొలిటిసైజేషన్ చేసినప్పుడు గవర్నమెంట్స్ డెసిషన్స్ తీసుకోవడం అనేది డిఫికల్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ డీజిల్ని పొలిటిసైజ్ చేసినంతగా యాక్చువల్గా దేన్ని పొలిటిసైజ్ చేయరు. పెట్రోల్ 1 రూపీ పెరగగానే ఏమవుతుంది తెలుసా, ఇక అంతే పొలిటికల్ పార్టీస్ రోడ్ పైకి వచ్చేస్తాయి. ఒక 1 or 2 days లేదా 1 week జస్ట్ ఆ ఇష్యూని హైలైట్ చేసేసరికి గవర్నమెంట్ ఏం ఫీల్ అవుతుందంటే ఓకే పబ్లిక్ దీనివల్ల నెగిటివ్గా ఫీల్ అవుతే మనకు ఓట్స్ పడవేమో అనే ఇంటెన్షన్తో గవర్నమెంట్స్ దానికి తగ్గట్టు యాక్ట్ చేస్తారు. సో డెసిషన్ తీసుకోవడానికి అంటే గవర్నమెంట్ని ఫోర్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా పొలిటిసైజేషన్ వల్ల వస్తాయి. అండ్ పొలిటికల్ మొరాలిటీ, దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. పొలిటికల్ మొరాలిటీ సో అది మనము మీరు మ్యాగ్నిఫైర్ పెట్టి వెతికినా కనబడదు, అది ఏ పొలిటికల్ పార్టీలో కనబడదు ఆ మొరాలిటీ అనేది. సో కంప్లీట్గా ఆ మొరాలిటీ అనేది పక్కన పెట్టేసి క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్, రిలీజన్ బేస్డ్ పాలిటిక్స్, రీజన్ బేస్డ్ పాలిటిక్స్, సో ఇవన్నీ కూడా పాలిటిక్స్, గ్రూప్స్ బేస్డ్ పాలిటిక్స్ అన్ని తీసుకొచ్చి కొత్త డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీ యూజ్ చేసి మరి అక్కడ పాలిటిక్స్ చేస్తున్నారు. అలాంటప్పుడు పాలిటిక్స్లో మొరాలిటీ అనేది మనము వెతకలేం. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటిక్స్ పోటీ చేస్తున్న వాళ్ళందరూ ఒక 10-15% క్యాండిడేట్స్ ఉన్నారు సార్ అంటే సరే అందులో టాప్ 5 or 6 మన వాళ్ళు ఎలా వెతుకుతారు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ మా క్యాస్ట్ కాబట్టి నేను ఓటు వేస్తా, ఈ పర్సన్ మా రిలీజన్ కాబట్టి నేను ఓటు వేస్తా, అండ్ ఈ పర్సన్ నా నైబర్ కాబట్టి నేను ఓటు వేస్తా. సో అంటే ఓటు వేసేప్పుడు మన వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ప్రయారిటీ దట్ ఈస్ వేరియస్ క్రైటీరియా ఏంటి అంటే ఆ క్యాస్ట్, రిలీజను, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నాకు పింక్ కలర్ నోట్ 2 ఇచ్చాడు సార్, అఫ్ కోర్స్ పోయింది కదా, 500 రూపీస్ నోట్స్ నాకు ఒక 10-15 నోట్స్ ఇచ్చాడు సార్, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ప్యాకెట్ పంపించారు సార్ ఇంటికి, నాకు స్ప్రైట్ బాటిల్ అయితే 2.5 liters పెద్ద స్ప్రైట్ బాటిల్ పంపించాడు సార్. సో ఇప్పుడు ఇవన్నీ పంపించినప్పుడు మరి ఇన్ రిటర్న్ నేను ఓటు వేయకపోతే ఎలా సార్ అని ఓటు వేసేస్తారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఇక మెజారిటీ అంతే. రూరల్ ఏరియాలో ఏదైనా దట్ మీన్స్ అగ్రికల్చర్ చేయడానికి వెళ్ళి పొలం దగ్గరికి వెళ్ళి వర్క్ చేసి మళ్ళీ మధ్యలో ఒకసారి వచ్చి ఓటు వేసి నెక్స్ట్ ఈవినింగ్ మళ్ళీ వెళ్ళిపోయి లేదా ఈవినింగ్ వచ్చి కానీ ఓటు వేశారు. నియర్లీ 85-90%
ఓటింగ్ పర్సంటేజ్ ఉంది రూరల్ ఏరియాలో. అదే హైదరాబాద్, జైపూర్, భోపాల్ సిటీస్లో పర్సంటేజ్ 40-45%. సో రూరల్ ఏరియాలో ఓట్స్ వేస్తున్నారు. సిటీలో ఉన్న వాళ్ళందరూ హైలీ లిటరేట్స్, వాళ్ళకంటే బెటర్ హైలీ లిటరేట్స్ వీళ్ళందరూ. సో రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళు, కానీ ఏంటంటే సిటీలో ఉన్న వాళ్ళు ఓటు వేయరు. సో హైదరాబాద్ మెట్రో కదా, సో ఈవెన్ నియర్లీ ఒక 80-90 lakhs ఓటర్స్ ఉన్నారు. బట్ అందులో ఓటు వేసిన వాళ్ళు నియర్లీ 45%, అంతే, ఓన్లీ 45%. మరి ఆఫీస్కి వెళ్ళి ఉండొచ్చు కదా సార్, లేదు నిన్న హాలిడే ఇచ్చారుగా, దట్ మీన్స్ ఎలక్షన్ డే November 30th హాలిడే ఇచ్చారుగా, ఆ రోజు ఏ ఆఫీస్ లేదు, కంప్లీట్గా హాలిడే. అన్ని స్టేట్స్లో అంతే, ఎలక్షన్లో ఓటు వేయాలి అని హాలిడే ఇచ్చారు. సో హాలిడే ఇస్తే మన వాళ్ళు హాలిడే ప్లాన్ చేసుకుంటారు, అంతేగాని ఓటు ఎందుకు వేస్తారు? సో దానికి ఇంకో ప్లానింగ్ ఉంటుంది, డిఫరెంట్ స్కెచ్ ఉంటుంది. ఆ రోజు ఏం చేయాలి అనేది మన వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, ఓటు వేయరు. సో అలాంటివన్నీ. ఇక లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది స్టేట్లో, లేదా ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ స్టెబిలిటీ ఉందా లేదా? తెలుసు కదా, స్టెబిలిటీ అంటే మీకు ఉండాల్సిన సీట్స్ ప్రాపర్ మెజారిటీ ఉందా లేదా? మెజారిటీ లేకపోతే ఏమవుతుంది చెప్పే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ 250 రేపు ఎప్పుడైనా 24 మే ఎలక్షన్స్లో ఏ పార్టీకైనా ఒకవేళ 250 వచ్చింది అనుకో, 272 రావాలి, ఓన్లీ 250 వచ్చింది. ఈ 250లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక 22 కావాలి. సో ఇంకో 22 ఎవరిని అడగాలి? ఎవరు కనబడితే వాళ్ళని అడుగుతాం. అది ఒక సీట్ ఉందా లేదా, ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది మనం అడుగుతాం. ఫస్ట్ వాళ్ళు ఏమంటారు, మాకేంటి అంటారు, అంతే కదా. చెప్తే దట్ మీన్స్ క్విడ్ ప్రోకో ఉండాలి కదా, సంథింగ్ ఇన్ రిటర్న్. మాకేంటి అంటే ఓకే మీకు సో అండ్ సో మినిస్ట్రీ ఇస్తాం, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 బ్యాగులు ఇస్తాం. సో ఇలా ఏదో ఒకటి చెప్తారు, అది నార్మల్లీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, గవర్నమెంట్ ఫామ్ అయిపోతుంది. కానీ ఏదైనా బిల్ పాస్ చేసే టైంలో వాళ్ళు మళ్ళీ ఫేవర్గా ఓటు వేసే టైంలో మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తారు. సో లేదా మేము విత్డ్రా చేస్తాం, మాకు అపోజిషన్ వాళ్ళు నెక్స్ట్ ఇంకా చాలా ఎక్కువ ప్యాకేజ్ ఇస్తా అన్నారు, మేము అటు వెళ్ళిపోతాం అంటారు. సో దట్ మీన్స్ ఇక అది పొలిటికల్ స్టెబిలిటీ ఉండదు. ఎవరు ఎప్పుడు ఎలా ఏ టైంలో వెళ్ళిపోతారో తెలీదు. సో నో పొలిటికల్ స్టెబిలిటీ. ఇక పొలిటికల్ ఐడియాలజీ జనరల్ ఇవన్నీ చూసి పొలిటికల్ ఐడియాలజీస్ మనకి ఇండియాలో 2 ఐడియాలజీస్ ఉంటాయి. ఒకటి డెవలప్మెంట్ ఐడియాలజీ అండ్ సెకండ్ వన్ వెల్ఫేర్ ఐడియాలజీ. సో డెవలప్మెంట్ ఐడియాలజీ, వెల్ఫేర్ ఐడియాలజీ, మనకు ఉన్నవి 2 ఐడియాలజీస్, డెవలప్మెంటా వెల్ఫేరా. ఒక పొలిటికల్ పార్టీ ఏమో కంప్లీట్ గా డెవలప్మెంట్ పైన ఫోకస్ చేసి మేము రోడ్స్, రైల్వేస్, నెక్స్ట్ హైవేస్, నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, కంప్లీట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన స్పెండ్ చేస్తాం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ఇండస్ట్రీస్, ఇవన్నీ మేము స్పెండ్ చేస్తాం, ఓన్లీ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ డెవలప్మెంట్ అని ఒక పార్టీ. ఇంకో పార్టీ ఉంటుంది, యాక్చువల్లీ అది డెవలప్మెంట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలో పావర్టీ లైన్ పీపుల్ ని మేము చూసుకోవాలి. నియర్లీ 30-35% పాపులేషన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి సో వాళ్ళని మేము కాన్సన్ట్రేట్ చేయాలి. వెల్ఫేర్ అంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ సమ్ అమౌంట్ ఇస్తాం, ఫ్రీగా రైస్ ప్రొవైడ్ చేస్తాం, ఫ్రీగా గ్రాసరీస్ ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళు బస్సులో ట్రావెల్ చేస్తే వాళ్ళకి ఫ్రీగా టికెట్ లేకుండా ఫ్రీగా మేము వాళ్ళకి పాసెస్ ఇస్తాం, వాళ్ళు వెళ్ళిపోయేట్టు. సో ఇలా నార్మల్లీ మీరు ఫ్రీగా ఇది చేస్తాం అది చేస్తాం అన్నప్పుడు వెల్ఫేర్. డెవలప్మెంట్ పైన ఫోకస్ చేసే పార్టీస్ కొన్ని ఉంటాయి, వెల్ఫేర్ పైన ఫోకస్ చేసే పార్టీస్ కొన్ని ఉంటాయి. ఇది ఐడియాలజీ, అంటే ఐడియాలజీస్ సెలెక్ట్ చేసుకుంటారు. మా పార్టీ కంప్లీట్గా డెవలప్మెంట్. ఇక కొన్ని పార్టీస్ ఉంటాయి యాక్చువల్లీ ఇది 50-50 విల్ కంటిన్యూ డెవలప్మెంట్ ఎట్ ద సేమ్ టైం విల్ కంటిన్యూ వెల్ఫేర్ ఆల్సో. 2 కాన్సెప్ట్, అంటే దట్ మీన్స్ 50-50 ఇది బెటర్ ఆప్షన్. నార్మల్లీ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ వెల్ఫేర్ generally that is not suitable, and if you focus more on the welfare you need more money, and if you don't develop any area or a state or country you will not get taxes and you cannot do welfare also. So welfare కోసం మనీ కావాలి, మనీ ఎక్కడి నుంచి తీసుకురావాలి? ట్యాక్సెస్ ఎప్పుడు వస్తాయి? గ్రో అయితే డెవలప్ అయితే ట్యాక్సెస్ వస్తాయి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరిగితే ట్యాక్సెస్ వస్తాయి. నువ్వు డెవలప్ చేయకుండా ట్యాక్సెస్ రాకుండా ఆ ట్యాక్సెస్ నువ్వు ఎలా వెల్ఫేర్ కోసం స్పెండ్ చేస్తావు? సో ఓన్లీ డెవలప్మెంట్ అంటే పూర్ పీపుల్ని పట్టించుకోకపోతే అది ప్రాపర్ సొసైటీ కాదు. కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఆన్ డెవలప్మెంట్ నాట్ సజెస్టబుల్. కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఆన్ వెల్ఫేర్ దట్ ఈస్ ఆల్సో అన్రీజనబుల్. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్. దెర్ షుడ్ బి అ ప్రాపర్ బ్లెండ్ ఆఫ్ బోత్ ఐడియాలజీస్, డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్, ఈ 2 ఉండాలి. అంతేకాని కంప్లీట్ డెవలప్మెంట్, కంప్లీట్ వెల్ఫేర్ అంటే ఆ స్టేట్స్ కానీ ఆ కంట్రీ కానీ అక్కడ సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో డెఫినెట్లీ 2 కూడా కంటిన్యూ చేయాలి. సో అది 50-50లో 60-40 ఏదో ఒకటి, అది ఐడియాలజీ అంట. అండ్ ఎఫెక్టివ్నెస్ అండ్ పర్పస్ఫుల్ ఆఫ్ గవర్నమెంట్ ఏజెన్సీస్. ఈ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏమున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ సో మెనీ ఏజెన్సీస్ మీకు తెలుసు.
ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లేదా ఫర్ ఎగ్జాంపుల్ IRDA, సో ఇదొక ఏజెన్సీ. ఇంకా గవర్నమెంట్ ఏజెన్సీస్ ఫర్ ఎగ్జాంపుల్ C&AG, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా C&AG, లేదా ఈవెన్ అదర్ సెక్యూరిటీ ఈవెన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉంటాయి, దట్ మీన్స్ CBI, ఎట్ ద సేమ్ టైమ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆర్ GST డిపార్ట్మెంట్ ఎట్సెట్రా. వీటన్నిటిని మనం ఏజెన్సీస్ అంటాం, గవర్నమెంట్ ఏజెన్సీస్ అంటాం. ఈ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఎంత పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తున్నాయో కూడా ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఏజెన్సీస్ పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ వర్కింగ్ వెల్, so their credit policy is excellent, monetary policy is excellent, controlling the inflation is very excellent. Okay, inflation control చేశారు, public suffer అవ్వకుండా చూశారు, fine. So that is the effectiveness with which the RBI is working. Similarly, కంప్లీట్ గా గవర్నమెంట్ అకౌంట్స్ అన్ని ఆడిట్ చేసేది ఎవరు? C&AG కదా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో C&AG గవర్నమెంట్ అకౌంట్స్ అన్ని ఆడిట్ చేస్తారు. ఆడిట్ అనేది పర్ఫెక్ట్ గా చేశారు, ఏ స్టేట్ లో ఏ స్కామ్ జరిగిందో బయట పెడుతున్నారు, అండ్ వాళ్ళ పైన యాక్చువల్లీ CBI లో కంప్లైంట్ చేస్తున్నారు, CBI అరెస్ట్ చేస్తుంది. సో ఇలా మనీ లాండరింగ్, దట్ మీన్స్ మనీ బ్లాక్ ని వైట్ చేయడం, ఇలా ఈ మనీ లాండరింగ్ కేసెస్ అన్ని ఇన్వెస్టిగేట్ చేసేది ఎవరు? ED, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ED. సో ED కూడా పవర్ఫుల్, CBI కంటే పవర్ఫుల్ డిపార్ట్మెంట్. అలా నార్మల్లీ ED ఆర్ CBI, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, GST, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్సూరెన్స్ IRDA, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా TRAI. సో ఇలా సో మెనీ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆర్ దేర్. నౌ యూ షుడ్ అండర్స్టాండ్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ దేర్ వర్కింగ్. వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఈవెన్ SEBI కూడా. అండ్ సో ఇట్ ఈస్ పార్ట్లీ జనరల్ టు ద సిమిలర్ ఎంటర్ప్రైజ్ అండ్ పార్ట్లీ స్పెసిఫిక్ టు ఇండివిజువల్ ఎంటర్ప్రైజ్. ఎందుకు ఇక్కడ పార్ట్లీ అని చెప్పారంటే, జనరలీ కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి అండ్ స్పెసిఫిక్ ఏజెన్సీస్ ఉంటాయి. జనరలీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు స్పెసిఫిక్ చూడండి, RBI అనేది ఓన్లీ బ్యాంక్స్ కోసమైనా కాదా? అదొక స్పెసిఫిక్ ఎంటిటీ ఫర్ కంట్రోలింగ్ ఓన్లీ బ్యాంకింగ్ సెక్టర్. ఇంకా అలాంటి మీకు తెలుసు కదా, ఫర్ ఎగ్జాంపుల్ TRAI, టెలికాం రెగ్యులేటరీ అండ్ అథారిటీ ఆఫ్ ఇండియా TRAI, ఇది ఓన్లీ టెలికాం కోసమైనా కాదా? అండ్ కొన్ని జనరల్ ఏజెన్సీస్ ఉంటాయి, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఈవెన్ ఇన్వెస్టిగేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ CBI. సో ఈవెన్ మీరు కంపెనీస్ యాక్ట్ లో జనరల్ గా మీరు చదువుతారు SFIO, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్. సో సీరియస్ ఫ్రాడ్స్ ఇన్వెస్టిగేట్ చేయడానికి SFIO. ఇలా ఇవన్నీ కూడా కొన్ని ఫ్రాడ్స్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి, లేదా ఫర్ ఎగ్జాంపుల్ క్రైమ్స్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇలా ఏజెన్సీస్, గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉంటాయి. సో ఇవన్నీ మీ కంపెనీకి రిలేటెడ్ గా ఉండొచ్చు, లేదా రిలేటెడ్ గా లేకపోవచ్చు, బట్ జనరల్ ఉండొచ్చు, స్పెసిఫిక్ గా ఉండొచ్చు. అండ్ బిజినెస్ ఇస్ హైలీ గైడ్ అండ్ కంట్రోల్ బై ది గవర్నమెంట్ పాలసీస్, డిఫరెంట్ పాలసీస్, ఇండస్ట్రియల్ పాలసీ ఆర్ సాఫ్ట్వేర్ పాలసీ, export policy, foreign policy, agriculture policy, and even electronics policy. That means so many policies, even credit policy, fiscal policy or monetary policy. Policies ante some set of rules, set of guidelines. ఇలా కంట్రోల్ చేయాలి ఇన్ఫ్లేషన్ అని RBI చెప్తుంది. అదొక క్రెడిట్, ఈవెన్ దట్ మీన్స్ క్రెడిట్ పాలసీ. సో మానిటరీ పాలసీ ఉంటుంది. ఇండస్ట్రియలైజేషన్ ఇలా జరగాలి, సో ఒక ఇండస్ట్రియలైజేషన్ పాలసీ. దట్ మీన్స్ సో మెనీ పాలసీస్ విల్ ఎఫెక్ట్ యువర్ బిజినెస్. లాస్ట్ 1.5 years నుంచి గవర్నమెంట్ ఏం చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చిప్ మేకింగ్ పాలసీ అని ఒకటి తీసుకొచ్చింది. చిప్ మేకింగ్ పాలసీ, ఇండియాలో ఎవరైతే చిప్స్ ప్రొడ్యూస్ చేస్తారో, అర్థమైందా? అంటే ఆల్రెడీ ఉన్నాయి కదా సార్, లేస్ ఉంది, బింగో ఉంది, సో ఇవన్నీ ఉన్నాయి కదా సార్ అని వాళ్ళ కోసం కాదు. ఇండియాలో ఎవరైతే సెమీ కండక్టర్స్ ప్రొడ్యూస్ చేస్తారో, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ నడవడానికి కావాల్సిన చిప్స్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళకి మేము ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇస్తాం. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్, ఎన్ని చిప్స్ ప్రొడ్యూస్ చేస్తే అంత సబ్సిడీ, ఎన్ని చిప్స్ ప్రొడ్యూస్ చేస్తే అంత ట్యాక్స్ బెనిఫిట్స్ ఇలా ఇస్తామని గవర్నమెంట్ చెప్పింది. దానికోసం నియర్లీ 70,000 crores రిజర్వ్లు పెట్టింది. మీరు చిప్స్ ప్రొడ్యూస్ చేయండి, మా దగ్గరికి ఎంత ప్రొడ్యూస్ చేస్తారో తీసుకురండి, అండ్ మీ అకౌంట్కి మేము ఫోన్పే చేస్తాం, మీరు ఎన్ని చిప్స్ ప్రొడ్యూస్ చేస్తారో అంత సబ్సిడీ ఇస్తామని. సో దట్ మీన్స్ చిప్ మేకింగ్ పైన గవర్నమెంట్ ఫోకస్ చేసినప్పుడు ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ, ఇన్ ద సెన్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఇండస్ట్రీ కానీ, ఆర్ ఈవెన్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ, మొబైల్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, చెప్పండి సెమీ కండక్టర్ లేకుండా ఇదేది వర్క్ చేయదు. దట్ మీన్స్ సెమీ కండక్టర్స్ లేకుండా, ఈవెన్ వాషింగ్ మెషిన్ లో కూడా సెమీ కండక్టర్స్ చిప్స్ పెడుతున్నారు, రిఫ్రిజిరేటర్స్ లో కూడా సెమీ కండక్టర్స్, మొబైల్స్ ఎలాగో ఉంటుంది, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, కార్స్, ఎలక్ట్రిక్ బైక్స్ అన్నిటికీ కావాల్సింది చిప్స్. సో చిప్ మేకింగ్ పైన గవర్నమెంట్ ఫోకస్ చేస్తే, ఎందుకంటే ఈ ఇండస్ట్రీస్ కి
చిప్స్ దొరకట్లేదు. మీకు తెలుసా వరల్డ్ లో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ కంట్రీ హై లెవెల్లో చేస్తుంది తెలుసా? తైవాన్. నియర్లీ 63% చిప్స్ అన్ని తైవాన్ లో ప్రొడ్యూస్ అవుతాయి. వరల్డ్ కావాల్సిన చిప్స్ మొత్తం తైవాన్ ప్రొడ్యూస్, ఇండస్ట్రీ మొత్తం అక్కడే ఉంది, తైవాన్ ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ అక్కడ ఇంకొక పాయింట్ కూడా మీకు తెలియాలి, తైవాన్ పైన చైనా అటాక్ చేయడానికి రెడీ అవుతాయి. తైవాన్ ని కంట్రోల్లోకి తీసుకొని ఇన్వేట్ చేసి తైవాన్ ని కంట్రోల్లోకి తీసుకున్నారు అనుకోండి, అప్పుడు కంప్లీట్ గా వరల్డ్ కావాల్సిన చిప్స్ అన్ని తైవాన్ లో ఉన్నాయి. తైవాన్ చైనాలో కలిసిపోతే దట్ మీన్స్ ఇన్వేట్ చేసేసి కంట్రోల్లోకి తీసుకుంటే ఆబ్వియస్లీ కంట్రీ టోటల్ గ్లోబ్ ని చైనా కంట్రోల్ చేసే ఛాన్స్ ఉందా లేదా? సో అలాంటి ఇంటెన్షన్ తో తైవాన్ పైన ఇన్వేజన్ కి రెడీ అవుతుంది. సో జస్ట్ వెపన్స్ అండ్ ఆర్మీ నెక్స్ట్ నేవీ అన్ని రెడీ చేసి పెట్టుకుంది. కాకపోతే ఏంటంటే దేవుడు చూస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ మీరు వెళ్ళి తైవాన్ పైన అటాక్ చేయడానికి వెళ్ళారు కదా, ఇప్పుడు చైనాలో ఎకనామిక్ క్రైసిస్, వార్ చేయడానికి మనీ ఇప్పుడు స్పెండ్ చేసే పొజిషన్ లో చైనా లేదు. అండ్ ఇంకేదో కొత్త వైరస్ కనిపెట్టారు మనోళ్ళు. సో అలాంటప్పుడు దానికోసం ఇప్పుడు ఫైట్ చేయడానికి మనీ కావాలి. అప్పుడు ఆటోమేటికలీ ఇప్పుడు గవర్నమెంట్ కి ఈ వార్ చేయాలి అనే ఒక థాట్స్ అన్ని పక్కకు వెళ్ళిపోతాయి. సో అలాంటివి జరుగుతాయి. అండ్ నెక్స్ట్ బిజినెస్ హెస్ కన్సిడర్ చేంజెస్ ఇన్ ద రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. చెప్పండి, జిఎస్టీ లా వచ్చినప్పుడు కంపెనీస్ అన్ని జిఎస్టీ అడాప్ట్ చేసుకోవాలి కదా? లేదా ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పే కదా, మీరు డిటిసి డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ 2024 ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ గవర్నమెంట్ 24 ఎలక్ట్ అయితే, వన్స్ అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ మోడీ మళ్ళీ పిఎం అయితే సో ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? డిటిసి అప్పుడు వచ్చినప్పుడు 2017 లో అది పోయింది, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్ని పోయి జిఎస్టీ వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్సెస్ ని కంప్లీట్ గా దాన్ని ఓవరాల్ చేసేసి ఇక న్యూ డైరెక్ట్ ట్యాక్స్ కోడ్, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ లా తీసుకురావడానికి యాక్చువల్లీ బిల్ రెడీ. ఇది ఎప్పుడో లాస్ట్ 10 years నుంచి చెప్తూనే ఉన్నాం, మేము తీసుకొస్తాం. వాళ్ళు కరెక్ట్ టైం కోసం చూస్తున్నారు. జిఎస్టీ కలెక్షన్స్ స్టెబిలైజ్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ లాభాన్ని పడతారు. ఎవ్రీ మంత్ జిఎస్టీ కలెక్షన్స్ మీకు ఐడియా ఉందా? నియర్లీ 2 lakhs crores, అంటే 1.7 1.8 ఎవ్రీ మంత్ ఇండియా కలెక్ట్ చేసిన జిఎస్టీ కలెక్షన్స్ నియర్లీ 2 lakhs crores ఆన్ యావరేజ్. సో కొన్నిసార్లు 1.6 ఉంటుంది, కొన్నిసార్లు 2.8 2.3 ఉంటుంది అలా. సో ఆన్ యావరేజ్ 1.8 1.9 నియర్లీ 2 lakhs crores ఇండియా ఎవ్రీ మంత్ జిఎస్టీ కలెక్ట్ చేస్తారు, పబ్లిక్ అందరి దగ్గర నుంచి, ఈవెన్ కంపెనీస్ అందరి దగ్గర నుంచి. సో దట్ మీన్స్ ఈ కలెక్షన్స్ ఇలాంటి స్టెబిలైజ్ అయిపోతే అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది తెలుసా? న్యూ ఇన్కమ్ ట్యాక్స్ లో తీసుకొచ్చి ఇన్కమ్ ట్యాక్స్ ని మోడరేషన్ చేసి ఆ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్సెస్, ఇన్కమ్ ట్యాక్సెస్ ని తగ్గించాలని గవర్నమెంట్ ప్లాన్. ఎందుకంటే కంట్రీలో ఏ ట్యాక్సెస్ యాక్చువల్గా ఎవరు ఎక్కువ పే చేస్తారంటే బేసికలీ అందరూ పే చేసే ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, అది ఎవరైనా. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కి ఇన్కమ్ తో సంబంధం లేదు, అది ఎవరైనా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పే చేస్తారు. మీరు పెన్సిల్ కొన్నా, ఎరేజర్ కొన్నా, లేదా ఫర్ ఎగ్జాంపుల్ హెలికాప్టర్ కొన్నా, ఏది కొన్నా డెఫినెట్ గా సో జిఎస్టీ ఉంటుంది. కానీ ఇన్కమ్ ట్యాక్స్ కొంతమంది పే చేస్తారు. ఇండియాలో 140 crore పాపులేషన్ లో ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న ట్యాక్స్ పేయర్స్ అసెసీస్ నంబర్ హార్డ్లీ 3 crores మాత్రమే. 143 లో 3 crores ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, బట్ నియర్లీ 143 crore పీపుల్ జిఎస్టీ పే చేస్తారు. When GST collections are increasing, the government can reduce the income tax. People పైన అది కూడా తీసేసి ఎందుకంటే జిఎస్టీ కలెక్షన్స్ ద్వారానే మొత్తం రెవెన్యూ కలెక్ట్ చేయాలని గవర్నమెంట్ ప్లాన్. సో ఈవెన్ బిజినెస్ ప్రిఫర్ టు ఆపరేట్ ఇన్ కంట్రీ వేర్ దర్ ఇస్ సౌండ్ లీగల్ సిస్టమ్ ఉండాలంటే. అంటే ఏంటో తెలుసా? ఏదైనా క్రైమ్ జరిగినా లేదా ఫర్ ఎగ్జాంపుల్ డిస్పోజ్ జరిగినా ఇమ్మీడియట్ గా సాల్వ్ చేసే లీగల్ సిస్టమ్ ఉండాలి. కానీ ఒకవేళ కేసు ఫైల్ చేస్తే డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి హైకోర్టు కి, అక్కడ నుంచి సుప్రీం కోర్టు కి, అండ్ ఇంకా నెక్స్ట్ ఒక 5 years 6 years 10 years 15 years 20 years తిరుగుతూనే ఉన్నాడు అనుకోండి, అదొక వరస్ట్ లీగల్ సిస్టమ్. అలాంటి లీగల్ సిస్టమ్ ఉన్న కంట్రీలో బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఇన్వెస్ట్మెంట్ చేయవు. సౌండ్ లీగల్ సిస్టమ్ ఉండాలి, కరెక్ట్ రూల్స్ ఉండాలి, అండ్ ఆ రూల్స్ కరెక్ట్ గా జడ్జ్మెంట్ ఇవ్వగలిగే జడ్జెస్ నెక్స్ట్ ఈ జ్యుడిషియరీ ప్రాపర్ గా ఉండాలి. సో అప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయగలరు. ఇక్కడ కొన్ని నాలెడ్జ్ మీకు ఉండాల్సిన గుడ్ వర్కింగ్ నాలెడ్జ్ దేనిపైన అనేది కొన్ని యాక్ట్స్ చెప్పారు చూడండి. మీరు ప్రొటెక్షన్ బిజినెస్ చేస్తున్నప్పుడు మీ కన్స్యూమర్స్ కు కూడా కొన్ని రైట్స్ ఉంటాయని మీరు అర్థం చేసుకోవాలి. అందుకే కన్స్యూమర్ ప్రొటెక్షన్ లా ఫస్ట్ కన్స్యూమర్ కంటే ముందు బిజినెస్ మెన్ చదవాలి. కన్స్యూమర్ ఉండే రైట్స్ ఏంటంటే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్స్ కావచ్చు, Competition Act, Companies Act, Patents Act, and even FEMA, Foreign Exchange Management Act, and EPF Act, Bonds Act, etc. So many acts. Simply చెప్పాలంటే మీరు బిజినెస్ రన్ చేయాలంటే సో మనీ నియర్లీ 50-60 యాక్ట్స్ ఫాలో అవ్వాలి. అవన్నీ ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకుంటే అందులో మనం ఏం చేయాలి, ఎలా ఫాలో అవ్వాలని తెలుస్తుంది.
Companies Act, Listed Companies SEBI Act, and at the same time Securities Contract Regulation Act, Competition లో ఉంటుంది కాబట్టి Competition Act, and Foreign Exchange Exports Import చేస్తే Foreign Exchange Management Act. సో ఎంప్లాయీస్ వర్కర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ వెల్ఫేర్ కోసం బోనస్ యాక్ట్ అండ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్, ఈవెన్ గ్రాట్యుటీ యాక్ట్. సో ఇవన్నీ కూడా సో మనీ యాక్ట్స్, లేబర్ లాస్, టాక్సేషన్ లాస్ అండ్ అదర్ లేబర్ వెల్ఫేర్ లాస్ అని, కార్పొరేట్ లాస్, సెక్యూరిటీస్ లాస్, అన్ని లాస్ చదవాలి. సో బేసిక్లీ ఇవన్నీ లాస్, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఇండియాలో ఉన్న వేరియస్ లాస్. Nationalism supports measures aimed at enhancing the position of a country in an international business. అంటే నేషనలిజం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం డిఫైన్ చేయాలి. బట్ సింపుల్గా చెప్పాలంటే మై కంట్రీ ఈజ్ ఫస్ట్ అనే ఫీలింగ్ ని నేషనలిజం అంటాం. సో మై కంట్రీ ఈజ్ ఫస్ట్ అనే ఫీలింగ్ ని, ఆ ఎమోషన్ ఏమంటాం? నేషనలిజం అంటాం. సో కంట్రీ ఈజ్ ఫస్ట్ అనే ఆ ఒపీనియన్ ఆర్ ఈవెన్ ఫీలింగ్ ఆర్ ఎమోషన్, ఈ నేషనలిజం వల్ల ఏమవుతుంది అంటే ఇండియన్ కంపెనీస్ గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంది. మార్కెట్కి వెళ్ళి ఏదైనా ప్రొడక్ట్ కొంటున్నప్పుడు మీరు ఏం చూస్తారంటే ఇది మేడ్ ఇన్ ఇండియా ఆర్ మేడ్ ఇన్ చైనా ఆర్ మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ అమెరికా ఏదో చూస్తారు. అప్పుడు మీరు ఒక నేషనలిస్ట్ అయితే, ఇన్ ద సెన్స్ మీకు నేషనలిజం అనే ఎమోషన్ ఉంటే అప్పుడు మీరు ఏం కొంటారు? మేడ్ ఇన్. మనం ప్రాక్టికల్ మాట్లాడుకుందాం ఒకసేపు. మేడ్ ఇన్ ఇండియా 1000, మేడ్ ఇన్ చైనా 600. ఇప్పుడు చెప్పండి. మేడ్ ఇన్ ఇండియా అని మీరు ఎమోషనల్ చెప్పొద్దు. సో మీరు అందులో చూస్తారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అది ఎక్కడ ప్రొడక్షన్ జరిగింది అనేది మీరు చూడరు, ప్రాక్టికల్గా మీరు చూడరు. నెక్స్ట్ మనం చూసేది ఫస్ట్ దాని మీద ప్రైస్ ట్యాగ్, ప్రైస్ ఎంత ఉంది, దట్స్ ఆల్, సరిపోయింది. మళ్ళీ మీరు మేము మేడ్ ఇన్ ఇండియా కొంటాం సార్, సో కంట్రీస్, డొమెస్టిక్ కంపెనీస్, ఇంటర్నేషనల్ బిజినెస్ గ్లోబ్ పైన టాప్ మోస్ట్ కంపెనీస్ అవ్వాలంటే మన సపోర్ట్ లేకుండా అవ్వదు. మన సపోర్ట్ లేకుండా టాటా, బజాజ్, రిలయన్స్, అదాని ఈ కంపెనీస్ ఏమి గ్లోబల్ కంపెనీస్ కన్వర్ట్ అయ్యే ఛాన్స్ లేదు. సో నార్మల్లీ మనం పర్చేజ్ చేస్తున్న వేరియస్ ప్రొడక్ట్స్ ఇండియన్ మేడ్ అయితే, ఇండియన్ కంపెనీస్ స్ట్రెంత్ అయితే, ఇండియన్ కంపెనీస్ గ్లోబ్ పైన కూడా స్ట్రెంత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఫస్ట్ మనం మన కంపెనీస్ సపోర్ట్ చేసుకోవడం నేర్చుకోవాలి. అందుకే జనరలీ నేషనలిజం సపోర్ట్స్ ది మేక్ ఇన్ ఇండియా. అంటే సింప్లీ ఇండియాలో ప్రొడ్యూస్ చేసిన కంపెనీస్ ప్రొడక్ట్స్ ని మనం సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ దేర్ ఇస్ ఇమ్మెన్స్ ట్రస్ట్ ఆన్ ది నేషనలిజం అండ్ ఇండియన్ బిజినెస్ త్రూ పాలసీస్ లైక్ మేక్ ఇన్ ఇండియా, ఈవెన్ ఆత్మనిర్భర్ భారత్. సో ఇది ఎక్కడ తెలుసా, లాస్ట్ కోవిడ్ టైంలో మోడీ స్లోగన్ అది ఆత్మనిర్భర్ భారత్ అని. సో అంటే ఏంటో తెలుసా, అది హిందీ వర్డ్, నార్మల్ ఇంగ్లీష్ లో సెల్ఫ్ రిలయంట్ ఇండియా. సెల్ఫ్ రిలయంట్ ఇండియా అంటే నార్మల్లీ మనము ప్రతిదానికి యాక్చువల్లీ అదర్ కంట్రీస్ పైన డిపెండ్ అవ్వకూడదు, అది ఎమర్జెన్సీ అన్అవాయిడబుల్ అయితే తప్ప. సో లెట్ us produce everything in India, let us make in India, so even let us export to foreign countries. That means for everything you should be self reliant. ఫుడ్ ఇంపోర్ట్ చేసుకోకూడదు, అండ్ ఆయిల్ అంటే తప్పదు, మన దగ్గర లేదు కాబట్టి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేయాల్సిందే. గోల్డ్, సో గోల్డ్ మన దగ్గర లేదు, ఉన్న కేజీఎం ని క్లోజ్ చేశారు కాబట్టి తప్పదు, సో నెక్స్ట్ గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే, మనకు వేరే ఆప్షన్ లేదు. సో ఇవి తప్ప ఈవెన్ పల్సెస్, వెజిటబుల్స్, ఐరన్, స్టీల్, ఈవెన్ సిమెంట్, ఇది ఎందుకు మనము ఇంపోర్ట్ చేసుకోవాలి? కోల్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, సిమెంట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఐరన్ స్టీల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. వైజాగ్ స్టీల్ ఉంది, సెయిల్ ఉంది, జిందాల్ స్టీల్ ఉంది, టాటా స్టీల్ ఉంది. సో ఎన్ని స్టీల్ కంపెనీస్ ఉన్నా స్టీల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే సఫిషియంట్ ప్రొడక్షన్ మనం చేయడం లేదు. సో హెన్స్ గవర్నమెంట్ స్లోగన్ ఏంటంటే లెట్ us become a self-reliant India. Self-reliant India in the sense ఆత్మనిర్భర్ భారత్. అండ్ ఇక ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అంటే చెప్పే కదా, మీరు ప్రొడక్షన్ చేయండి, మేము ఇన్సెంటివ్స్ ఇస్తాం, మీరు ఎంత ప్రొడ్యూస్ చేస్తే అంత బెనిఫిట్, సబ్సిడీస్ ఇస్తాం, ప్రొడక్షన్ మీరు కంటిన్యూ చేయండి ఏదంటే, ఎందుకంటే డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ మీరు ప్రొడ్యూస్ చేయాలి, మేము ఇన్సెంటివ్స్ ఇస్తాం, ట్యాక్స్ బెనిఫిట్స్ ఎట్సెట్రా. అండ్ దట్ ఈస్ ది అనదర్ స్టెప్, rewards the business for increased sales. Similarly,
produced domestically. The scheme encourages foreign businesses to open business in India and at the same time incentivizes the domestic businesses. Incentives government ఇవ్వడమే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చిప్స్ ప్రొడ్యూస్ చేయండి, మీకు ఇన్సెంటివ్స్ ఇస్తాం. నార్మల్లీ జిఎస్టీ దానిపైన 28% అనుకున్నా, కానీ మేము అది వేయకుండా 5% జిఎస్టీ వేస్తాం. ముందు మీరు వచ్చి ప్రొడ్యూస్ చేయండి, మీకు 10 years ట్యాక్స్ హాలిడే ఇస్తాం. 10 years నో కార్పొరేట్ ట్యాక్స్, మీరు ఇండియాలో వచ్చి ముందు ప్రొడ్యూస్ చేయండి. సో దట్ ఈస్ ఇన్సెంటివ్. నో ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ నో జిఎస్టీ, ఈవెన్ సబ్సిడైజ్డ్ ఎలక్ట్రిసిటీ. మీకు కావాలంటే వాటర్ సప్లై చేస్తాం, ఎలక్ట్రిసిటీ, మీకు ల్యాండ్ ఇస్తాం. ల్యాండ్ మీకు 100 acres ల్యాండ్ కావాలో చెప్పండి, ల్యాండ్ మేము అలాట్ చేస్తాం. ల్యాండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇన్ ద సెన్స్ సేల్ కాదు, లీజ్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లీజ్ ఇస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐడియా ఉంది, సెస్ అంటే తెలుసు కదా, సెస్. ఈ ఎకనామిక్ జోన్స్ ని గవర్నమెంట్ అగ్రికల్చర్ సెస్, ఇండస్ట్రియల్ సెస్, సాఫ్ట్వేర్ సెస్, టెక్నాలజికల్ సెస్, లేదా ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్ సెస్, ఫార్మా సెస్, ఇలా డిఫరెంట్ సెస్ ని గవర్నమెంట్ క్రియేట్ చేస్తుంది. ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వేరియస్ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా సెస్ అని చెప్పారు అనుకోండి, రెడ్డిస్ ల్యాబొరేటరీస్, సిప్లా, సన్ ఫార్మాస్యూటికల్స్, ఇలా కంపెనీస్ వస్తే ఏం చేస్తారు, మీకు ఎంత ల్యాండ్ కావాలో చెప్పండి, మీ రిక్వైర్మెంట్ ఏంటి, ఎన్ని ఫ్యాక్టరీస్ స్టార్ట్ చేస్తారు, ఎన్ని గోడౌన్స్ పెడతారు, అండ్ మీకు ల్యాండ్ ఎంత కావాలి మీరు చెప్పండి అంటే, సార్ మాకు 100 acres ల్యాండ్ కావాలని అనుకోండి. ఎస్, మీకు 100 acres ఇస్తాం. టోటల్ 10,000 acres లో సెస్ అనౌన్స్ చేస్తాం. మీకు 100 కావాలి కదా, రండి. సో మీరు అగ్రిమెంట్ పైన సైన్ చేయండి, ఫ్యాక్టరీ స్టార్ట్ చేయండి, ఈవెన్ ప్రొడక్షన్ మీరు బిగిన్ చేయండి. సో ఈ ల్యాండ్ ఎంత పే చేయాలి సార్, లీజ్ కి మీకు 99 years కి లీజ్ ఇస్తాం. లీజ్ రెంట్ పర్ ఎకర్ 10 rupees per annum. పర్ ఎకర్ 10 rupees per annum. అంటే 100 acres లీజ్ ఎంత, 1000 rupees. ఎన్ని ఇయర్స్ కి, 1000 rupees per annum. మంత్ కాదు, per annum 1000. 99 years కి లీజ్. ఇది లీజింగ్ మెథడాలజీ, ఇది లీజింగ్, గవర్నమెంట్ లీజింగ్ ఇలానే ఉంటుంది. సో గవర్నమెంట్ కావాల్సిన ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఆ ఏరియాలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే గవర్నమెంట్ వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, ఫస్ట్ సమ్ ఫ్యామిలీస్ కి ఇన్కమ్స్ జనరేట్ అవుతాయి కదా, ఆ ఇన్కమ్స్ వల్ల వాళ్ళ స్పెండింగ్ పెరుగుతుంది, స్పెండింగ్ వల్ల గవర్నమెంట్ కి జిఎస్టీ వస్తుంది. అందుకు జాబ్స్ రావడం అనేది ఇంపార్టెంట్. కియా మోటార్స్ తీసుకెళ్లి అనంతపూర్లో పెట్టారు. అక్కడ ఆ ఏరియా ఇండస్ట్రియలైజేషన్, దట్ మీన్స్ ల్యాండ్ రేట్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఎట్ ద సేమ్ టైం అన్ఎంప్లాయీస్ కి ఈవెన్ ఎంప్లాయ్మెంట్ రావచ్చు, టెక్నీషియన్స్ కి. అండ్ ఆ కియా మోటార్స్ చుట్టుపక్కల రెస్టారెంట్స్ స్టార్ట్ చేసుకోవచ్చు, లేదా ఇంకేదైనా హోటల్ పెట్టుకోవచ్చు. అండ్ ఎంతమందికి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ జాబ్స్ వస్తాయి. గవర్నమెంట్ కాన్సన్ట్రేషన్ ఆ కియా మోటార్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయాలి అని కాదు, కియా మోటార్స్ క్రియేట్ చేసిన ఇన్కమ్స్, ఎంప్లాయీస్ కి క్రియేట్ చేసిన ఇన్కమ్స్ వల్ల అన్ఎంప్లాయ్మెంట్ తగ్గితే ఫ్యామిలీస్ కి ఇన్కమ్స్ వస్తే అది బెనిఫిట్, సేవింగ్స్ పెరుగుతాయి, ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి, వాళ్ళ స్పెండింగ్ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు, గవర్నమెంట్ కి మళ్ళీ ఇండైరెక్ట్లీ ట్యాక్స్ కలెక్షన్స్ వస్తాయి. అది గవర్నమెంట్ అంబిషన్. అందుకని గవర్నమెంట్ డైరెక్ట్ గా మాకు ప్రాఫిట్ వచ్చేయాలని ఇప్పుడు గవర్నమెంట్ థింక్ చేయదు. సో అది గవర్నమెంట్ పాలసీ. ఇలా వేరియస్ సెస్ అనేది గవర్నమెంట్ క్రియేట్ చేస్తే దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది పొలిటికల్ అండ్ లీగల్ ఎన్విరాన్మెంట్. ఇక నెక్స్ట్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ, సో దట్ ఈస్ నాట్ ఓన్లీ మోస్ట్ పవర్ఫుల్ ఫోర్స్ ఇన్ ది macro environment, most powerful force, because technology is evolving, ఎప్పుడు ఇవాల్వ్ అవుతుంటుంది, న్యూ టెక్నాలజీస్ వస్తుంటాయి. అండ్ 2023 లో మనము విన్న సో మెనీ టెక్నాలజీస్, అందులో టాప్ లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెటావర్స్, దట్ మీన్స్ ఫేస్బుక్ మెటా తీసుకొచ్చింది, అదొక న్యూ టెక్నాలజీ. బ్లాక్ చైన్ టెక్నాలజీ, సో క్వాంటమ్ కంప్యూటింగ్. ఇందులో వీటి మీనింగ్స్ ఇవన్నీ మనకు అర్థం కాదు, బట్ జనరలీ దానికి టైం పడుతుంది, దానికి ఒక 1 hour పడుతుంది. సో అది కూడా కాదు, బట్ ఏంటంటే 2023 లో ట్రెండింగ్ లోకి వచ్చిన న్యూ టెక్నాలజీస్ అవన్నీ కొన్ని చెప్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు తెలుసు. సిమిలర్లీ అందులో మెటావర్స్, ఇది ఫేస్బుక్ మెటా తీసుకొచ్చిన ఒక న్యూ టెక్నాలజీ. అది ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేస్తుంది. బట్ ఏంటంటే సింపుల్ గా ఇక్కడ నుంచి ఫేస్బుక్ మారుతుంది, ఇంకొక 2-3 years లో కంప్లీట్ గా ఫేస్బుక్ చేంజ్ అవుతుంది. అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఏదైతే చెప్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్లాస్ చెప్తున్నాను అనుకోండి, ఈ వాయిస్ ని అది తీసుకుంటుంది, రికార్డ్ చేస్తుంటుంది, ప్లస్ ఆటోమేటికలీ ఇమేజెస్ ఆటోమేటికలీ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫేస్బుక్ అంటే ఆటోమేటికలీ ఫేస్బుక్ ఇమేజ్ తీసుకొని డిజైన్ చేస్తాయి.
లేదా ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ నేను మాట్లాడుతున్నప్పుడు నా వాయిస్ తీసుకొని అది ఒక లెక్చర్ ని ఆటోమేటిక్ గా రికార్డ్ చేసి నెక్స్ట్ దానికి ఇంకొక పర్సన్ కానీ ఫేస్ తీసేసి ఇంకో పర్సన్ ఫేస్ కానీ పెట్టేసి సో డిజైన్ చేసేస్తుంది అండ్ ఫేస్బుక్ తీసుకొస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మిక్స్ చేసి. సిమిలర్లీ ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే బేసికలీ మనం క్రిప్టో కరెన్సీస్ చూస్తున్నాం. క్రిప్టో కరెన్సీస్ మీరు చూస్తున్నారు. బిట్ కాయిన్ బిట్ కాయిన్ అని, సో ఈథర్నెట్ అని, సో మనీ ఎథీరియం అని, సో ఇలా బిట్ కాయిన్స్ అని మనకు క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి. ఈ క్రిప్టో కరెన్సీస్ వర్క్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీ బ్లాక్ చైన్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి క్రిప్టో కరెన్సీస్ మనం కొనడం కానీ అమ్మడం కానీ మనం చేయగలుగుతున్నాం. సో అఫ్ కోర్స్ అది కంట్రీ టు కంట్రీస్ కొన్ని క్రిప్టో కరెన్సీస్ కొన్ని కంట్రీస్ బ్యాన్ చేశాయి, కొన్ని కంట్రీస్ వర్క్ అలౌ చేశాయి. ఇది డిఫరెంట్. అంటే ఎలా వర్క్ చేస్తే బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే సింపుల్ గా మీకు అకౌంటింగ్ లాంగ్వేజ్ లో చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డేటాస్ లెడ్జర్ సరే క్యాష్ బుక్ అనుకుందాం. మనం క్యాష్ బుక్ ప్రిపేర్ చేస్తాం లేదా క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. క్యాష్ బుక్ ప్రిపేర్ చేసినప్పుడు ఈ క్యాష్ బుక్ నా ఒక్కడి దగ్గరే ఉంటే నేను డెబిట్స్ క్రెడిట్స్ ఏదైనా స్పెండింగ్ ఆర్ రిసీట్స్ నేను మ్యానిపులేట్ చేయవచ్చు నా ఒక్కడి దగ్గరే ఉండే. కానీ ఈ క్యాష్ బుక్ ని ఈ లెడ్జర్ ని బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేసి మనందరి దగ్గర క్యాష్ బుక్ మీ మొబైల్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ అందరికి పంపించారు అనుకోండి. అందరి దగ్గర ఇప్పుడు ఆ లెడ్జర్ ఉంది కాబట్టి అకౌంట్ ఉంది కాబట్టి నేను మ్యానిపులేట్ చేసి దొరికిపోతాను లేదా. లెడ్జర్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసి ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూట్ చేసి నార్మల్లీ అందరికీ దాన్ని మాడిఫై అదర్ పర్సన్స్ కన్సెంట్ తో అందరూ మాడిఫై చేయగలిగే ఆ ఫెసిలిటీ క్రియేట్ చేసేది బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో అదొక న్యూ టెక్నాలజీ, అది ఎమర్జింగ్ టెక్నాలజీ, ఇంకా చాలా రిఫైన్ అవ్వాలి, అది వస్తుంది. అండ్ ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ అని డిజిటల్ ఇమ్యూన్ సిస్టమ్స్ ఇవన్నీ మనకు ల్యాబొరేటరీస్ లేదా మెడికల్ సైన్స్ లో యూజ్ అవుతాయి. And when automation, hyper automation, datafication, industry, cloud platforms. The cloud platforms మీకు తెలుసు. Google Cloud, Google Photos, Google Drive, సో Amazon Web Services, ఇది క్లౌడ్ సర్వీస్ అంట. డేటా మొత్తం మన ల్యాప్టాప్ లో మన మొబైల్లో ఉంటే నార్మల్గా అది పోవచ్చు. ఈ ల్యాప్టాప్ నుంచి ఇంకో ల్యాప్టాప్ కి మనము షిఫ్ట్ అవుతున్న టైంలో ఇది పడేసి ఇంకో పాడైపోయిందని ఇంకో ల్యాప్టాప్ కి షిఫ్ట్ అవుతున్న టైంలో డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కానీ డేటాని గూగుల్ స్టోర్ చేస్తే మన గూగుల్ ఇమేజెస్ లో గూగుల్ ఫోటోస్ లో మన ఇమేజెస్ టోటల్ గూగుల్ మనకు అకౌంట్ క్రియేట్ చేసి మన మెయిల్స్ అట్ ద సేమ్ టైం ఇమేజెస్ ఫోటోస్ గూగుల్ డ్రైవ్ లో వేరియస్ ఫైల్స్ అండ్ వీడియోస్ అన్నిటి కూడా ఒక స్పెసిఫైడ్ లొకేషన్ లో ఎక్కడో అమెరికాలో కాలిఫోర్నియాలో గూగుల్ సర్వర్స్ లో స్టోర్ చేసింది అనుకోండి. వరల్డ్ వైడ్ గా మనం ఎక్కడ నుంచి అయినా మనము దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, చూడొచ్చు, మనం యాక్సెస్ చేయవచ్చు అనే ఫెసిలిటీ క్రియేట్ చేయడమే క్లౌడ్ కంప్యూటింగ్ అంట. ఈ క్లౌడ్ మీకు తెలియకుండానే మీరు యూజ్ చేస్తున్నారు. గూగుల్ ఇస్తుంది, వీఆర్ యూజింగ్ గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్. అర్థమైంది? అది టెక్నాలజీ. ఇప్పుడు చెప్పండి, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా మన దగ్గర ఉండడం వల్ల రిస్క్ క్రియేట్ అవుతుందా లేదా? డేటా ఎరేజ్ అవ్వచ్చు, ఎవరైనా హ్యాక్ చేయొచ్చు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ అన్ఫార్చునేట్ యాక్సిడెంటల్ లాస్, ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దట్ మీన్స్ సిడీస్ లేదా మీరు స్టోర్ చేసిన హార్డ్ డిస్క్ ఆర్ డివిడీస్ అన్ని కూడా పోవచ్చు, కాలిపోవచ్చు, సో డిస్ట్రాక్షన్ జరగవచ్చు. ఇది ఒక ప్రాబ్లం. అందుకు డేటాను ఏం చేస్తున్నాం? ఒక రిమోట్ లొకేషన్ లో ఎక్కడో మనం క్లౌడ్ లో స్టోర్ చేస్తున్నాం. అంటే ఒక స్టోరేజ్ ఫెసిలిటీ గూగుల్ క్రియేట్ చేసిన స్టోరేజ్ ఫెసిలిటీలో మనం డేటా స్టోర్ చేస్తున్నాం. అండ్ యూ కెన్ యాక్సెస్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్. ఏ కంట్రీ నుంచి అయినా, అంటార్కిటికా నుంచి అయినా గూగుల్ నుంచి మనం డేటా యాక్సెస్ చేయవచ్చు. దట్ మీన్స్ ఫ్రమ్ ఎనీవేర్ టు ఎనీవేర్, ఎక్కడ నుంచి ఎక్కడికైనా సెండ్ చేయవచ్చు, షేర్ చేయవచ్చు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ మనం యాక్సెస్ చేయవచ్చు. ఇది క్లౌడ్ కంప్యూటింగ్ అంట. ఇలా డిఫరెంట్ టెక్నాలజీస్ అని మనం ఇవన్నీ ట్రెండింగ్ టెక్నాలజీస్ అని. ఇప్పుడు చెప్పండి, ఈ టెక్నాలజీ మీ బిజినెస్ ని ఎఫెక్ట్ చేస్తుందా లేదా? సో టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కొన్ని న్యూస్ ఛానల్స్ యాంకర్స్ ని రీప్లేస్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా యాంకర్స్ వస్తాయి. అంటే దాని ఒక పిక్చర్, ఒక ఇమేజ్, నార్మల్లీ న్యూస్ ఎవరు జస్ట్ వాయిస్ తో చదువుతూ ఉంటారు, అక్కడ యాంకర్ ఎవరు ఉండరు, జస్ట్ ఆటోమేటిక్లీ యాంకర్ లా న్యూస్ చదువుతున్న ఒక పర్సన్ మనకు టీవీలో కనబడతారు. సో అక్కడ యాంకర్ లేదు, ఎవరు జస్ట్ న్యూస్ చదువుతారు. అండ్ అక్కడ ఇమేజ్ యాంకర్ లా కనబడుతుంది, అది ఇమేజ్ కాదు, అసలు అక్కడ హ్యూమన్ బీయింగ్ లేరు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
సో మనం ఏది సెర్చ్ చేస్తున్నాం, మన సెర్చ్ హిస్టరీని క్యాప్చర్ చేసి మన టేస్ట్ ని, ప్రిఫరెన్స్ ని, మన బయింగ్ హ్యాబిట్స్ ని, ప్యాటర్న్స్ ని అన్ని క్యాప్చర్ చేసే ఒక టెక్నాలజీ. సో నార్మల్ డేటా అనలిటిక్స్ స్మార్ట్ ఫోన్ పైన యాక్చువల్లీ మీ ఫింగర్ ఏ లింక్ ని క్లిక్ చేస్తుందో క్యాప్చర్ చేసే టెక్నాలజీ. సో మీరు ఏ లింక్ ని క్లిక్ చేస్తున్నారో అలాంటి మీ టేస్ట్ ని అబ్జర్వ్ చేసి సేమ్ టైప్ ఆఫ్ లింక్స్ పంపించే న్యూ టెక్నాలజీ డేటా అనలిటిక్స్. సో ఇన్ని తీసుకొచ్చి మన లైఫ్ లో పెట్టేసి మనల్ని తయారు చేస్తున్నారు. సో దట్ మీన్స్ every business organization is depending upon the technology and they cannot ignore the technology. They should identify the changes happening in the technological space. Similarly, they should understand and adapt the new technologies into their business operations. So the highly important factor in the present tense is technology. Technology has changed the way people communicate. Post చేసేవాళ్ళు 30-40 years back పోస్ట్ ఆఫీసెస్ పోయాయి. దాని తర్వాత కమ్యూనికేషన్ ల్యాండ్లైన్ జరిగేది. సో నెక్స్ట్ మొబైల్స్ వచ్చాయి, వైర్లెస్ మొబైల్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకా వాట్సాప్, టెలిగ్రామ్, కొంతమంది ఫోన్ పే కూడా కమ్యూనికేట్ చేస్తున్నారు. సో ఫోన్ పేని కూడా చాటింగ్ కోసం వాడుతున్నారు. అంటే అది నెక్స్ట్ లెవెల్. వాట్సాప్ లో చాట్ చేస్తే ఏముంది, ఫోన్ పేలో చాట్ చేసేవాడు ఒక లెవెల్ ఉంటుంది. సో అండ్ టెక్నాలజీ ఆల్సో చేంజ్ ద వేస్ ఆఫ్ హౌ బిజినెస్ ఆపరేట్. అండ్ దేర్ బిజినెస్ అండ్ టెక్నాలజీ బోత్ ఆర్ లింక్డ్, ఇంటర్లింక్డ్, సిమిలర్ ఇంటర్ డిపెండెంట్. అర్థమవుతుందా? సింపుల్ మీరు చదువుతున్నారు కదా. దట్ హెల్ప్ ద సొసైటీ యాక్సెస్ అవుట్కమ్స్ ఆఫ్ టెక్నాలజికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. And business leverages technology. In the sense, businesses should use the technology. Technology use చేయాల్సిందే. And business use new discoveries, adapt themselves. New inventions మార్కెట్లోకి వస్తాయి. ఇందాక చెప్పినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, or బిగ్ డేటా అని, or డేటా అనలిటిక్స్ అని, సో మెనీ న్యూ టెక్నాలజీస్ ఇవన్నీ వస్తాయి, మనం యూజ్ చేయాల్సిందే. And the technology has impacted how business are conducted, and many organizations are able to reduce paperwork తగ్గిందా లేదా? టెక్నాలజీ యూజ్ చేయడం, కంప్యూటర్స్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల, ఈమెయిల్స్ యూజ్ చేయడం వల్ల పేపర్ వర్క్ తగ్గిందా లేదా? ఎవ్రీ మంత్ బ్యాంక్స్ ఏం చేసేది తెలుసా? మంత్లీ బ్యాంక్ స్టేట్మెంట్ మీకు ఇంటికి పోస్ట్ పంపించేది. కానీ ఇప్పుడు పోస్ట్ చేయాలంటే ముందు ప్రింట్ చేయాలి, నెక్స్ట్ ఎన్వలప్ కొనాలి, ఈ ప్రింటర్ ఎన్వలప్ లో పెట్టాలి, నెక్స్ట్ అది పోస్ట్ చేయాలి, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, మీ ఇంటికి రావాలి. ఇప్పుడు ఏముంది, అకౌంట్ ఓపెన్ చేసే టైంలో మీ మెయిల్ ఐడి ఇచ్చారు కదా, మరి మంత్లీ ట్రాన్సాక్షన్స్ మీ మెయిల్కి పంపిస్తున్నారు కదా, పేపర్ వర్క్ తగ్గిందా లేదా? సో అలాంటిది కాదు. షెడ్యూల్ పేమెంట్స్ అంటే మీకు తెలుసు కదా, దీన్ని ఏమంటాం? ఆటో డెబిట్ అంటాం. ఆటో డెబిట్ ఫెసిలిటీ మీకు ఐడియా ఉందా? ఆటో డెబిట్ ఫెసిలిటీ తెలుసా? ఆటో డెబిట్ ఫెసిలిటీ అని మీరు పేమెంట్స్ ఒక డేట్ ఇచ్చి షెడ్యూల్ చేసేస్తే ఆటోమేటికల్లీ పేమెంట్ కంప్లీట్ అవుతుందా లేదా? ఈవెన్ ఫోన్ పే ఉంది కదా. సో నార్మల్లీ పే చేసే ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ బిల్ అయితే, క్రెడిట్ కార్డ్ బిల్ అయితే, ఏదైనా కానీ మనం ఒక డేట్ ఇచ్చేస్తే డేట్కి ఆటోమేటికల్లీ పేమెంట్ చేసేస్తాయి. మనం డేట్ మర్చిపోతే, ఒకవేళ పెనాల్టీ పడితే, ఫైన్ పడితే అని ఒక వరి అవ్వాల్సిన పని లేదు. ఆటోమేటికల్లీ చేసేస్తాయి షెడ్యూల్. మనం పేమెంట్స్ అని షెడ్యూల్ చేసేయచ్చు. సో ఈవెన్ వీ కెన్ రిడ్యూస్ కాస్ట్ అండ్ ఈవెన్ టైమ్ అండ్ డిస్టెన్స్ తగ్గుతుంది కమ్యూనికేషన్ టెక్నాలజీ వల్ల. మనం ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే కంటే ఫోన్ చేయొచ్చు, ఇంకా వాట్సాప్ చేయొచ్చు, వీడియో కాల్ కూడా చేయొచ్చు. కమ్యూనికేషన్ టైమ్, దట్ మీన్స్ డిస్టెన్స్ పెద్ద ప్రాబ్లం కాదు. కమ్యూనికేషన్ మీడియా యూజ్ చేసి కమ్యూనికేట్ చేస్తాం. అండ్ చేంజెస్ ఇన్ టెక్నాలజీ have an effect on how business runs. And the technological advancements, ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అంటే న్యూ టెక్నాలజీస్ మార్కెట్లోకి రావడం, ఆ ట్రెండ్స్ అని కింద చెప్పాను. సో న్యూ టెక్నాలజీస్ వస్తాయి. అండ్ ఏముంటుంది దానివల్ల? దట్ విల్ డ్రాస్టికల్లీ ఆల్టర్ ఇట్స్ ఆపరేషనల్, ప్రొడక్షన్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ వేసేవారు, అండ్ దాని తర్వాత టీవీ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి. దట్ మీన్స్ ఫిజికల్ అడ్వర్టైజ్మెంట్స్, ప్రింట్ మీడియా యాడ్స్, ప్రింట్ మీడియా కాస్త ఎలక్ట్రానిక్ మీడియా, టీవీలో యాడ్స్. ఇప్పుడు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కంటే మోస్ట్ పవర్ఫుల్ మీడియా సోషల్ మీడియా యాడ్స్. సో యూట్యూబ్ లో జస్ట్ ఏ వీడియో ఓపెన్ చేస్తే అడ్వర్టైజ్మెంట్,
అండ్ ఫేస్బుక్ లో యాడ్స్, గూగుల్ యాడ్స్, సో ఇక్కడ ఇన్స్టాలో యాడ్స్, ఎక్కడ పడితే అక్కడ అడ్వర్టైజ్మెంట్స్. సో నార్మల్లీ డిజిటల్ మీడియా ఆర్ సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్స్. ఇప్పుడు చెప్పండి, అడ్వర్టైజ్మెంట్స్, వే ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ అన్ని కంప్లీట్ గా చేంజ్ అయిందా లేదా? సో పేపర్ చూసే వాళ్ళ కోసం ఇంకా కొంతమంది ఉన్నారు, పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది కామన్. ఇక నెక్స్ట్ కొన్ని ఛానల్స్ ఉంటాయి. ఎలక్ట్రానిక్ మీడియా ఇప్పటికి కూడా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తాయి, పవర్ఫుల్, కానీ ఫ్యూచర్ లో తగ్గొచ్చు. అండ్ బాగా అడ్వర్టైజ్మెంట్స్ రిలేటెడ్ ఎవ్రీ పర్సన్ టీవీ చూస్తారు, ఎవ్రీ పర్సన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ చూడకపోయినా ఎవ్రీ పర్సన్ టీవీ చూస్తారు. ఆ టీవీలో ఫర్ ఎగ్జాంపుల్ డైలీ ఒక 30-40 టైమ్స్ మనకు కనిపించామనుకోండి, ఎలా ఉంటుంది? ఒక క్యాచీ స్లోగన్ తో డబ్బులు ఊరికే రావు అని వచ్చి క్యాచీ స్లోగన్ పెట్టుకొని, సో అండ్ ఒక 30-40 టైమ్స్ కనిపించాం. ఆ ఛానల్ ఈ ఛానల్ కాదు, అది ఏ ఛానల్ కాదు, కిడ్స్ ఛానల్ కూడా మనమే కనిపించాలి. అది స్పోర్ట్స్ ఛానల్, భక్తి ఛానల్, లేదా ఫర్ ఎగ్జాంపుల్ కిడ్స్ ఛానల్, అది అని కాదు, ఏ ఛానల్ అయినా మనమే కనిపించాలి. పవర్ఫుల్ వెపన్. అండ్ దట్ ఈస్ లీడింగ్ మెనీ న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఎట్ ద సేమ్ టైం ఈవెన్ థ్రెట్స్. తెలుసు కదా, టెక్నాలజీ ఈస్ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. టెక్నాలజీ ఇస్ బోత్, ఇట్ ఈస్ క్రియేటింగ్ ఆపర్చునిటీ యాజ్ వెల్ as థ్రెట్. సో రెండు ఉంటాయి. అండ్ టెక్నాలజీ కెన్ యాక్ట్ బోత్ ఆపర్చునిటీ అండ్ థ్రెట్. ఇక న్యూ టెక్నాలజీస్ ఇక్కడ కొన్ని మీరు చూడొచ్చు. యూ షుడ్ యూస్ టు యువర్ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్. ఇట్ ఇస్ ద సేమ్ టైం టెక్నాలజీస్ లైక్ AI, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్. రోబోటిక్ ప్రాసెస్, ఈ రోబోటిక్ ప్రాసెస్ అంటే కంప్లీట్ ఆటోమేషన్, బిజినెస్ ప్రాసెసెస్ ని ఆటోమేషన్ చేస్తా. ఎలా ఆటోమేషన్ చేస్తా? ఒక సింపుల్ సిచ్యువేషన్ చెప్తాను చూడండి. 5 lakhs ఎంప్లాయీస్ ఆర్ దేర్ ఇన్ ది టాటా. ఫర్ ఎగ్జాంపుల్ టాటాలో 5 lakhs ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. How are you going to take attendance from each and every employee in the Tata? Across the globe వర్క్ చేసే 5 lakhs ఎంప్లాయీస్ అటెండెన్స్ CFO కి, చైర్మన్ కి, CEO కి జస్ట్ ఫింగర్ టిప్స్ పైన నార్మల్ ఒక 1 minute లో తెలిసిపోవాలి. సో మీరు బయోమెట్రిక్ లేదా అది కూడా దట్ మీన్స్ కాదు, ఇంకా ఫేస్ రికగ్నిషన్. దట్ మీన్స్ మా ఆఫీస్లోకి వెళ్తున్నప్పుడు జస్ట్ ఒక స్కాన్, దట్ ఈస్ ఒక కెమెరా ఉంటుంది, దాని ముందు నిలబడితే అటెండెన్స్ వేసేస్తుంది. అండ్ ఇప్పుడు మీరు ఒక మంత్లో ఎన్ని డేస్ లీవ్ తీసుకున్నారు, మళ్ళీ నువ్వు కూర్చొని క్యాలిక్యులేట్ చేస్తున్న పని లేదు, అది చెప్పేస్తుంది ఎన్ని డేస్ నువ్వు అటెండ్ అయ్యో, ఎన్ని డేస్ అబ్సెంట్ అయ్యావు. అది ఇలా టోటల్ ఇయర్లోని లీవ్స్. ఎట్ ద సేమ్ టైం దాన్ని బట్టి ఎవ్రీ మంత్ శాలరీ క్యాలిక్యులేషన్ మనం చేయాల్సిన పని లేదు, ఆటోమేటికల్లీ సాఫ్ట్వేర్ చేసేస్తుంది. ఎన్ని డేస్ లీవ్ తీసుకున్నారో ఆటోమేటికల్లీ సాఫ్ట్వేర్ చూసేసి శాలరీ కూడా క్యాలిక్యులేట్ చేసేస్తుంది. అంటే ప్రాసెసెస్ ని, ఒక బిజినెస్ ప్రాసెసెస్ ని ఏం చేసాం? ఆటోమేషన్ చేశాం. మాన్యువల్ గా చేయాల్సిన దాన్ని ఏం చేసాం? ఆటోమేషన్ చేశాం. ఆ ఆటోమేషనే రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అంట. రోబోటిక్ ప్రాసెస్. సో రోబోటిక్ ప్రాసెస్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ కూడా న్యూ టెక్నాలజీస్. సో టెక్నాలజీ అనేది డైనమిక్. టెక్నాలజీస్ జస్ట్ లైక్ ఎన్ ఓషన్. అది మీరు తెలుసుకోవాలని ట్రై చేస్తే అది అవ్వదు. సో మనీ టెక్నాలజీస్ జనరల్గా అవన్నీ మనము అంత ఈజీగా ఇప్పుడు మనకు అర్థం కాదు. బట్ జనరల్గా మీరు చేయాల్సింది ఏంటంటే చెప్పే కదా, ఫస్ట్ మీరు టెక్నాలజీ తెలుసుకోకుండా వర్క్ చేయలేం, బిజినెస్ ఆర్గనైజేషన్స్ బిజినెస్ చేయలేం. సింప్లీ స్పీకింగ్ ఎవ్రీ చార్టెడ్ అకౌంటెంట్ ఆడిట్ కూడా చేయలేదు. టెక్నాలజీ అర్థం కాకుండా, అర్థం కాకుండా, మెషిన్ లెర్నింగ్ అర్థం కాకుండా, లెడ్జర్స్ ఎలా ప్రాసెస్ అవుతున్నాయి ఆటోమేటికలీ అనేది ఆ ప్రాసెస్ అర్థం కాకుండా మీరు ఆడిట్ కూడా చేయలేరు. సో డెఫినెట్లీ టెక్నాలజీ మీరు నేర్చుకోవాల్సిందే, దాని గురించి చదవాల్సిందే, ఆ టెక్నాలజీ ఎలా వర్క్ చేస్తాం మీరు రీసెర్చ్ కూడా చేయాల్సిందే. అర్థమైందా? సో ఇదంతా చేయాలి అంటే సో ఏం చేయాలి తెలుసా? ముందు CFML కంప్లీట్ చేయాలి. సో దాని తర్వాత ఏం చేయాలి తెలుసా? మీకు తెలుసు కొంతమందికి డీసా ఆర్ సీసా ఫైనల్ కంప్లీట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా డీసా కట్టేయాలి. సో సర్టిఫికేట్ కోర్స్, డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిటర్. ఏ ఆడిటర్? ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిటర్. సిస్టమ్ ఆడిటర్ ఏ డేటా అయినా లెడ్జర్స్ ఫామ్ లో, ఫిజికల్ బుక్స్ లో కనబడుతుందా? లేదు. లెడ్జర్స్ ట్రాన్సాక్షన్స్, లెడ్జర్స్ అని ఎలా ఉన్నాయి? ఎలక్ట్రానిక్ ఫామ్ లో ఉన్నాయి, సిస్టమ్ లో ఉన్నాయి. సిస్టమ్ లో ఉన్న డేటాను ఆడిట్ చేయాలంటే మీరు మామూలు ఆడిటర్ కాదు, ఏమవ్వాలి? సిస్టమ్ ఆడిటర్ అవ్వాలి.
ఏ ఆడిటర్? సిస్టమ్ ఆడిటర్ అవ్వాలి. సిస్టమ్ ఆడిటర్ అవ్వాలంటే ఏముండాలి మీ హ్యాండ్స్లో? డీసా ఉండాలి. ఐసీఐ కండక్ట్ చేస్తున్న కోర్స్ సిఏ ఫైనల్ కంప్లీట్ అవ్వగానే ఇమ్మీడియట్గా కట్టేసి డీసా చదవాలి. ఆ టెక్నాలజీ తెలియకుండా, సర్టిఫికేట్ లేకుండా బ్యాంక్ నీకు ఆడిట్ కూడా ఇవ్వదు. అర్థమైందా? బ్యాంకులో ఎక్కడైనా కంప్యూటర్స్ లేని బ్యాంకులు చూసారా? లేదు. సో బ్యాంక్ ఆడిట్ చేయాలంటే డీసా కంపల్సరీ. ఇది నేషనల్. సీసా ఇంటర్నేషనల్. సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిటర్ అది ఇంటర్నేషనల్. సో ఇది ఒకటి డీసా నేషనల్ అండ్ నెక్స్ట్ సీసా ఇంటర్నేషనల్. మీకు అర్థమైంది పాయింట్? సో అది కంప్లీట్ చేస్తే టెక్నాలజీ ఎన్విరాన్మెంట్లో మనము ఎలా ఆడిట్ చేయవచ్చో మనకు క్లారిటీ వస్తుంది. అన్ని చదవచ్చు కంప్లీట్గా. టెక్నాలజీ మీకు ఒక 6-7 మాడ్యూల్స్ ఉంటాయి. బుక్స్ ఎలాగైతే ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మాడ్యూల్స్ ఇచ్చారు, బుక్స్ అలా ఒక 6-7 మాడ్యూల్స్ ఇస్తారు. అంటే అంత పెద్దగా ఏమి ఉండదు, బట్ అంత టెక్నాలజీ పైన ఉంటుంది. ఆ టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్లో ఎలా ఆడిట్ చేయాలో ఆ గవర్నింగ్ ప్రిన్సిపల్స్ అన్ని మీకు మాడ్యూల్స్లో ఐసీఐ పంపిస్తుంది. నెక్స్ట్ చదవాలి. దానికి 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ ఎగ్జామ్ కొంచెం ఈజీగా ఉంటుంది, ఆ ఫౌండేషన్ లాగా. నెక్స్ట్ ఎగ్జామ్ ఫైనల్ లాగా ఉంటుంది. 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్జామ్లో మీకు 50% వస్తే పాస్. అన్ని ఎంసీక్యూసే, ఏబిసిడిఏ. కానీ మీకు అర్థం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబిసిడిలో అన్ని ఒకేలా కనబడతాయి. సో 4 ఆప్షన్స్లో మ్యాక్సిమం ఎలిమినేట్ చేస్తే 2 ఉంటాయి. ఇక్కడ ఇంకో 2 ఎలిమినేట్ చేయలేరు. చదివితే పర్ఫెక్ట్గా దాని గురించి అర్థం చేసుకుంటే అందులో 3 ఎలిమినేట్ చేసి ఒకటి సెలెక్ట్ చేయొచ్చు ఏబిసిడిలో. ఎందుకంటే అందులో ఆప్షన్స్ అన్ని ఎలిమినేషన్ వల్లే అవుతాయి. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఎలిమినేషన్ వల్లే ఆన్సర్ చేయగలం. అంతేకాని డైరెక్ట్గా ఆప్షన్ చూస్తే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అని పెట్టలేం. ఇక అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది నెక్స్ట్ ఎగ్జామ్. అందులో పాస్ అవ్వాలంటే 60% రావాలి. సో నార్మల్ ఎగ్జామ్ 4 అవర్స్ ఉంటుంది. ఎగ్జామ్ 200 బిట్స్, 4 అవర్స్. ఇంట్రెస్ట్ వచ్చు 4 అవర్స్ ఎప్పుడైనా ఎగ్జామ్ రాసారా? మీరు 4 అవర్స్ ఎగ్జామ్ రాయాలి. మార్నింగ్ 8 to 12 o'clock ఎగ్జామ్ పెట్టేస్తుంది ఐసీఐ. ఎవ్రీ 6 months ఒకసారి ఎగ్జామ్ ఉంటుంది. అక్కడ కేబిఎన్ కాలేజ్లో సెంటర్ పడుతుంది. సో అక్కడికి ఎగ్జామ్ రాయడానికి వెళ్తే మీకు ఎలా కనబడతారు తెలుసా? 50 years చార్టెడ్ అకౌంటెంట్స్, 60 years ఉన్న చార్టెడ్ అకౌంటెంట్స్ ఇక్కడ విజయవాడలో ప్రాక్టీస్ చేసిన వాళ్ళందరూ అక్కడ కనబడతారు. సో అదేంటి సార్ 50 years 60 years ఉన్న వాళ్ళు కూడా ఎందుకు వచ్చేస్తారంటే వాళ్ళకి ఆ సర్టిఫికేట్ కావాలి. ఇప్పుడు ఆర్బీఐ చెప్పింది ఆ సర్టిఫికేట్ లేదు, ఒకటి ఉండాలి, లేకపోతే మీకు ఆడిట్ నేను ఇవ్వను, అలొకేట్ చేయను, బ్యాంక్ ఆడిట్స్ అని ఆర్బీఐ ఇచ్చేసింది. అలాంటప్పుడు ఇప్పుడు 50 years వచ్చినా 60 years వచ్చినా ఆడిట్ ఫర్మ్ కంటిన్యూ అవ్వాలంటే ఆ సర్టిఫికేట్ కావాలి. కాబట్టి వచ్చి కూర్చొని చదివి ఎగ్జామ్ రాస్తున్నారు. అర్థమైందా? అంటే అందరికీ కంపల్సరీ కాదు. మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ అనుకోండి, ఒక 3-4 ఫ్రెండ్స్ అనుకోండి, ఒకరిని కూర్చోబెట్టి చదివించండి. అందరికీ అవసరం లేదు. ఒకవేళ 3-4 పార్ట్నర్స్ అనుకోండి, మీరు సెలెక్ట్ చేసుకోండి. మనకు సర్టిఫికేట్ కావాలంటే ఒకరిని ఎవడో ఒకటి చదవాలి. సో అందుకు ఎవరో ఒకరు చదివారనుకోండి, ఆ ఫర్మ్లో ఒకరికి సర్టిఫికేట్ ఉన్నా ఫర్మ్కి ప్రాబ్లం లేదు. అర్థమైందా? యాక్చువల్గా రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నాను. సో ఫార్చునేట్లీ కోవిడ్ టైంలో ఒక 6 months దానిపైన 4 months దానిపైన స్పెండ్ చేస్తే అప్పుడు క్లాసెస్ లేవు కోవిడ్ టైంలో. సో జస్ట్ ఇంట్లో కూర్చొని రూమ్లో ఇక నెక్స్ట్ చదివితే కోవిడ్ టైంలో డైలీ ఒక 7 hours 6 hours కూర్చొని చదివితే కోవిడ్ టైంలో అయిపోయింది. లేకపోతే అది అయ్యేది కాదు. సో అది అవ్వదు. ఆ టైంలో ఛాన్స్ దొరికింది కాబట్టి సో డీసా కంప్లీట్ అయింది, లేకపోతే అవ్వదు. అందుకే నేను చెప్పా ఫైనల్ కంప్లీట్ అని ఇమ్మీడియట్లీ కట్టేశారనుకోండి వేడిలో వేడి అయిపోతుంది. సో లేదు మేము గ్యాప్ తీసుకుంటాను సార్, నేను ఒక 2 years తర్వాత ట్రై చేస్తాను సార్, 4 years తర్వాత ట్రై చేస్తాను సార్ అంటే అది 3-4 years కాదు, అదో 10 years పట్టుద్ది. సో అది అవ్వదు. ఒకసారి జాబ్లో జాయిన్ అయితే లేదు, వర్క్లో పడిపోతే అది అవ్వదు. అర్థమైందా? సరే. సో టెక్నాలజీ కంపల్సరీ అవన్నీ చదవాల్సిందే, నేర్చుకోవాల్సిందే. మనకు టెక్నాలజీకి చాలా రిలేషన్షిప్ ఉంది. మనకి కామర్స్ అయినా ఆడిట్ చేయాల్సి వస్తే టెక్నాలజీ అర్థం కాకుండా మనం ఆడిట్ చేయలేం. మనకు టెక్నాలజీ గురించి అర్థం కాకపోతే ఆడిట్ చేయడానికి వెళ్తే మనల్ని ఫూల్స్ చేస్తారు. సో మనం ఫూల్ అవ్వకుండా ఉండాలంటే జనరల్గా టెక్నాలజీ గురించి తెలుసుకోవాలి. ఇక టెస్లా మ్యాట్రిక్స్ మీకు ఐడియా ఉంది.
పేస్లే ఈ యాక్రోనిమ్ లో ఏమేమి ఉన్నాయి మనం అన్ని డిస్కస్ చేసిన చూసారా? P for P for వావా అంతేనా? దానికి ముందుది ఏం లేదా? సో ఇప్పేస్లే సేమ్ డిస్కషన్ పొలిటికల్, ఎకనామిక్, సోషల్ కల్చరల్, టెక్నాలజికల్, సో లీగల్ అన్ని ఇందాక డిస్కస్ చేస్తే వన్స్ అగైన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. బట్ ఒకసారి ప్రెస్లేలో మీరు ఫ్యాక్టర్స్ అనేసి పొలిటికల్ ఫ్యాక్టర్స్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్, ఇంట్రెస్ట్ రేట్స్, ఎక్స్చేంజ్ రేట్స్, సోషల్ ఫ్యాక్టర్స్, టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్, లీగల్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఈ బాక్స్ లో మీరు చూసారా? పొలిటికల్ స్టెబిలిటీ, పొలిటికల్ ప్రిన్సిపల్స్, పొలిటికల్ ఐడియాలజీ అండ్ టాక్సేషన్ పాలసీ, రెగ్యులేటరీ బాడీస్, గవర్నమెంట్ పాలసీస్ అన్ని పాలిటిక్స్ రిలేటెడ్. సిమిలర్ ఎకనామిక్ సిచ్యువేషన్, ట్రెండ్, బిజినెస్ సైకిల్స్ ఆర్ మార్కెట్ సైకిల్స్, ఇండస్ట్రీ ఫ్యాక్టర్స్, కస్టమర్, ఈవెన్ డ్రైవర్స్ అంటే కస్టమర్ ఏం చూసి కొంటున్నాడు. సో ఇలాంటివన్నీ కూడా జస్ట్ ఒకసారి సింపుల్ గా చదవండి. మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. దాని తర్వాత గ్లోబలైజేషన్ ఉంది. ఇందులో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ చదవండి, 1-5. సో 15 వరకు చదివారనుకోండి సరిపోతుంది. ఏంటి